దిస్ ఇస్ ద బెస్ట్ వే. మన తప్పు ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. లేదు నీ గట్స్ ఉంటే చేసిన తప్పుకి ఓన్ చేసుకొని సారీ అని చెప్పాలి. ఇవి రెండు మానేసి మనకు ఒక ఛానల్ ఉంది కదా, దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఉన్న ఇష్యూని రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్లి జస్టిఫికేషన్ అయితే ఇవ్వద్దు. ఒకవేళ ఎవరైనా ఇలా అడ్రస్ చేసి మాట్లాడితే వాళ్ళు పత్తి గింజలు. మరి నేను పిచ్చిదాన్ని అయి ఉండి ఆ వీడియో చేసినానా, లేకపోతే ఆ టాపిక్ మీద వీడియోస్ చేసిన వాళ్ళందరు పిచ్చోళ్ళ? మేమందరం పత్తి గింజలము, మీరు మాత్రం ఒక పెద్ద పత్తిట్టు. అండ్ ఆల్సో సార్ ఆడియన్స్ ఎవరన్నా ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సార్ ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు లీవ్ యువర్ పర్సనల్ మోటివ్స్ బిహైండ్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. జనరల్ గా ఈ ఛానల్లో మీరు ఏ 4 వీడియోస్ చూసినా మీకు అర్థం అయిపోతుంది అసలు నేను ఏ మ్యాటర్ మీద కూడా అంత సీరియస్ అవ్వనని చెప్పి. కానీ సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్స్ లో కూడా నేను సీరియస్ అవ్వలేదు అనుకో, దెర్ ఇస్ నో పాయింట్. సో హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడు ఒక ఫన్నీ రోస్ట్ వీడియో రావాలి, కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోకి మనం మన ఐకానిక్ ఇంట్రో స్కిప్ చేద్దాం, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీలో 2 వారాల నుంచి జరుగుతున్న ఇష్యూ ఏంటో మీ అందరికీ తెలుసు. నా అన్వేషణ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్. బేసిక్ గా ఇలాంటి కాంట్రవర్సీస్ ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ మ్యాటర్ తెలీదు అని చెప్తే తెలియకుండానే బెటర్, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కాదు నాకు ఒక ఐడియా ఉంది అని చెప్తే కంటిన్యూ అయిపోండి. సో బేసిక్ గా ఇక్కడ ఒక కాంట్రవర్సీ జరిగితే దాంట్లో అవసరమైన విషయాలు చాలా తక్కువ ఉంటాయి, అవసరం లేని విషయాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలో నాకు ఇంపార్టెంట్ అనిపించి నేను అడ్రస్ చేసిన ఒక క్రూషియల్ మ్యాటర్, యూట్యూబర్స్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్. సో ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేసినాను. యాజ్ ఎ యూట్యూబర్ నాతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడినా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒక లుక్ వేసుకోండి. అండ్ నౌ లెట్స్ మూవ్ స్ట్రైట్ టు ద పాయింట్. సో ఈ కాంట్రవర్సీ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చాలా మంది యూట్యూబర్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు. దాంట్లో నాలాగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకున్నారు. అయితే ఇది ఒక యూట్యూబర్ కి నచ్చలేదు. తను ఏమంటాడో ఒకసారి మీరే వినండి. యూట్యూబ్ లో కొంతమంది పత్తి గింజలు వచ్చేసారు. పత్తి గింజలు నైస్ సార్, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఆ పత్తి గింజల్లోనే ఒక పత్తి గింజ ఈ వీడియోకి రిప్లై ఇచ్చింది అనుకోండి. సడన్ గా సమాజం మీద, యువత మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అబ్బాబ్బా ఏమి నీతులు చెప్తున్నారంటే, సార్ కి అసలు నీతులు చెప్పే వాళ్ళైతే అస్సలు ఇష్టం ఉండదు. బేసిక్ గా సార్ రెఫర్ చేస్తున్న పత్తి గింజలు అందరు చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు, అది సొసైటీకి కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ ఈ పాయింట్ ఆయనకి నచ్చలేదు, డైజెస్ట్ కూడా అయితే లేదు. అది ఎందుకో కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోస్ అన్ని చూస్తున్న ఆడియన్స్ గురించి ఒక మాట అన్నారు. వాళ్ళు నువ్వు తోపన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అక్క, అందరూ అక్క అక్క అని పిలుస్తున్నారు. మీరు అందరికన్నా పెద్దోళ్ళు, ఇంకా మీరు కూడా నా. సార్ చాలా షార్ప్ కాబట్టి ఏ క్రియేటర్ పేరు అడ్రస్ చేయలేదు, కానీ అక్క అన్న అని మాత్రం సంబోధించినారు. పిండా కూడా అన్నా. అచ్చా పిండాకుడు కూడానా? ఇవన్నీ మాట్లాడుతూ ఒక 21 minutes వీడియో అప్లోడ్ చేసినారు. దాన్ని ఒక 4.5 లక్షల మంది చూసిన తర్వాత వీడియోని ప్రైవేట్ కూడా చేసేసినారు. దానికి రీజన్ ఏంటో కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సార్ మాట్లాడిన పాయింట్ ఒక్కటే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు అనే టాపిక్ మీదనే ఈయన జస్టిఫికేషన్ ఉంటది మొత్తం. అంటే మనం చేసిన తప్పుని ఎన్కేసుకొని రావడం అన్నమాట. మంచి కట్టుబాట్లు సార్. ఈ 21 minutes లో 1-to-1 డిస్కషన్ పెట్టుకుంటే తెల్లారిపోతుంది. సో లెట్స్ స్టిక్ టు దోస్ పాయింట్స్ వేర్ హి జస్టిఫైస్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ ఫర్ హిస్ కన్వీనియన్స్. అసలు సార్ ఈ వీడియో చేయడానికి బెట్టింగ్ యాప్స్ రాంగ్ రా అని చెప్పిన ప్రతి ఒక్క యూట్యూబర్ కి పత్తి గింజలు అనడానికి రీజన్ మాత్రం ఒక్కటే, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. దానికి కవర్ చేసుకోవడానికి ఈ మాటలన్నీ. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 months లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 వీడియోస్ ఎవ్రీ 7 వీడియోస్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినారు సార్. సూపర్. అసలు దాని వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయినారు. అండ్ ఈ సార్ వీడియోస్ కింద కామెంట్స్ చదివితే మీకు కూడా అర్థమైపోతుంది. వెల్, కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, సార్ ఈ వీడియోకి పెట్టిన థంబ్నెయిల్ ఇది, రైమిక్ గా నిజాలు అన్వేషిద్దాం భయ్యా అని చెప్పి పెట్టినారు. కానీ దీంట్లో ఏమైనా మిస్ అయింది అంటే
నిజమే. 21 minutes ఉన్న ఈ వీడియోలో ఫన్నీయెస్ట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ గురించి మొత్తం వీడియోలో ఎక్కడ ఉండదు. హోల్ వీడియోలో సార్ మాట్లాడిన కాంటెక్స్ట్ మాత్రం ఒక్కటే ఒక పాయింట్. సార్ కి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చినారు. అండ్ అసలు అది తప్పు కూడా కాదంట. బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు, కానీ దీంట్లో ఒక ఫైనాన్షియల్ రిస్క్ ఉంటది, నాలెడ్జ్ లేకుండా ఆడొద్దు అని చెప్తే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు సార్. ఆ తర్వాత ఆడారంటే వాళ్ళ ఓన్ రిస్క్ తీసుకున్నట్టే. బయట పాన్ డబ్బాలో దొరికే సిగరెట్ డబ్బా మీద కూడా బోల్డ్ లెటర్స్ లో రాసి ఉంటది స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అని చెప్పి. కానీ అది చూసిన తర్వాత జనాలు ఏమైనా ఆగుతారా? ఒక్కసారి అడిక్షన్ స్టార్ట్ అయితే బయటికి రాగలుగుతారా? వాడితో పాటు వాడి మొత్తం ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది. సార్ చెప్పే నీతి వాక్యాలు కూడా మొత్తం ఇట్లానే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలేస్తారంట, వాళ్ళకి ఏమైనా అయితే ఈయనకి సంబంధం ఉండదంట. సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి. అండ్ లాస్ట్ లో మీరు చెప్పినట్టే ఒక డిస్క్లైమర్ వేసేయండి, మీకేమైనా అయితే నా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి. తర్వాత ఆడారంటే వాళ్ళ ఓన్ రిస్క్ తీసుకున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిస్కీ అని తెలిసినప్పుడు నువ్వు ప్రమోట్ చేయడం ఎందుకు? వేర్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? సరే చేసావు, ఇప్పుడు అది రాంగ్ అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పేసింది, అది బ్యాన్ కాదు బ్లాక్ అని చెప్పి జనాలకి మిస్లీడ్ చేసి ఎలాగైనా బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేయొచ్చు అని చెప్పి ఎదవ ఐడియాస్ ఎందుకు ఇస్తున్నావు? నువ్వు డబ్బుల కోసమే యూట్యూబ్ లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నావు అంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ ఆన్ దిస్ టాపిక్. డబ్బుల గురించి వచ్చినావు కాబట్టి నీతులు మాట్లాడొద్దు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవు. ఇవన్నీ డబ్బుల కోసమే చేస్తున్నారు కాబట్టి ఒక పని చేయండి. 2 years బ్యాక్ జనాలకి ఐడియా ఇస్తూ ఒక వీడియో చేసినారు కదా, బెస్ట్ వే టు మేక్ మనీ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. ఆ వీడియోని లూప్ లో పెట్టుకొని ఒక 4 సార్లు చూడండి. అప్పుడు కూడా ఐడియాస్ రాకపోతే 3 years బ్యాక్ ఇంకొక వీడియో చేసినారు కదా, టాప్ 10 ways టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పి. ఆ వీడియోని కూడా 4 సార్లు లూప్ లో పెట్టుకొని చూసుకోండి. అంతేగాని పనికిరాని స్టాట్స్ చూపించి దీనికి ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు, దానికి అంతమంది సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి మీకు రైట్ అనిపించింది జస్టిఫై చేయకండి. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ జనాలకి డబ్బుల కోసం తప్పుదారి చూపించకండి. సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. సొంత మోటివ్ మీద జనాలకి రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే మీ మాటల్ని అందరు వినాలి, కానీ ఇది రాంగ్ రా అని చెప్పిన వాళ్ళందరినీ నువ్వు పత్తి గింజలు అనాలి. జనాల ఒపీనియన్ కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మూవ్ ఆన్ అయిపోతే ఈ మ్యాటర్ ఇక్కడ వరకు వచ్చేదే కాదు. కానీ నేను తోపుని, తెలుగులో పెద్ద యూట్యూబర్ ని, నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చేతిలో పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ లో పనికి రాని స్టాట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు వీడియోలో ఏం మాట్లాడేసినా అది రైట్ అయిపోతుంది. కానీ మీకంటే చిన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడితే అది రైట్ అయిపోదు. పత్తి గింజలు అంటారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదు అని అంటారు, ఫేక్ అంటారు, ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు అని అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు నీ స్టాట్స్ బట్టే మాట్లాడుకున్న రోజుకి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎక్కడో ఒక చోట ఒక్కడైనా చనిపోతున్నాడు. ఆ మ్యాటర్ ని కన్సర్నింగ్ గా లేదా? సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. సొసైటీ మీద ప్రేమ ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. కన్సిడరేషన్ ఉంటే చాలు. ఇంకా వ్యూస్, సబ్స్క్రైబర్స్, అటెన్షన్ ఇవే రావాలి అని అనుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడిన మాటల్ని పట్టుకొని 4 మీమ్స్ వేసి ఇప్పటి వరకు రోస్ట్ వీడియోని దింపేస్తుండే. కానీ మ్యాటర్ ఇప్పుడు అది కాదు కదా. అన్నిటికీ రోస్ట్ వీడియోస్ పనికి రావు. కొన్ని మ్యాటర్స్ ని డైరెక్ట్ గానే మాట్లాడాలి. మేము కూడా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాం, కానీ ఈసారి మీరు చేయలేదు. ఎందుకంటే బెట్టింగ్ విషయాల్లో జనాలు మిమ్మల్ని ఏమని అంటారని చెప్పి. కానీ ఎందుకు చేయలేదు అంటే కారణం మీరేం చెప్పినారు? బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. బయట ఒక క్రైసిస్ నడుస్తుంది, చాలా మంది మిస్లీడ్ అవుతున్నారు, కొంతమంది ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు, ఇంకొంతమంది ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. ఈ టాపిక్ మీద మీకు ఎవరు మాట్లాడమని చెప్పలేదు, మిమ్మల్ని ఎవరు ఎడ్యుకేట్ చేయమని కూడా చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఏదైనా టాపిక్ ట్రెండింగ్ మీద నడుస్తుంటే 2 రోజులకు ఒకసారి ఒక వీడియో చేసే మీకు ఈ టాపిక్ మాత్రం టైం వేస్ట్ టాపిక్ అనిపించింది. బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. జస్ట్ బికాస్ మీ ఇన్వాల్వ్మెంట్ ఆ బెట్టింగ్ యాప్స్ లో ఉంది కాబట్టి. ఇది రాంగ్ కాబట్టి రాంగ్ అనే అనాలి ఎవరైనా సరే. మన తప్పు ఉన్నప్పుడు సైలెంట్ గానే ఉండాలి, రెండోసారి ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి. అంతేగాని మనకు ఒక ఛానల్ ఉంది కదా, ఛానల్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఉన్న ఇష్యూని ఒక రాంగ్ ట్రాక్ పట్టించి జస్టిఫికేషన్ ఇవ్వద్దు. మన వల్ల జరిగిన తప్పుని జనరలైజ్ కూడా చేయొద్దు. ఒకవేళ అట్లా చేస్తే మిస్లీడ్ చేయడం అంటారు. అండ్ ఈ ఒక్క వీడియోతో మీకు ఉన్న 1.2 million సబ్స్క్రైబర్స్ ని రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఈ వీడియో కూడా పెట్టిన 3 రోజులకే 4 లక్షల పైన వ్యూస్, 4,000 పైన కామెంట్స్ వచ్చినా సరే ప్రైవేట్ చేసేసినారు.
ఏం అలవాటు నాది. మీరు మాట్లాడింది రైట్ అనుకుంటే పబ్లిక్ గానే ఉంచొచ్చు కదా. వీడియోని అప్లోడ్ చేయడం ఎందుకు, రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, చేసిన తప్పుని నార్మలైజ్ చేయడం ఎందుకు, అన్నిటికన్నా మించి యూట్యూబ్ నుంచి ఆ వీడియోని తీయడం ఎందుకు, మళ్ళీ ఏం జరగనట్టు 2 రోజుల తర్వాత కవర్ అప్ వీడియో కూడా పెడతారు సార్. అలా ఆల్రెడీ చేసిన ఒక కవర్ అప్ వీడియో గురించి ఇంకో 2 minutes లో మాట్లాడతా. కానీ ఎవరైనా యూట్యూబర్ వచ్చి బెట్టింగ్ యాప్స్ రాంగ్ అని చెప్పి మాట్లాడితే మాట్లాడొద్దు అనమాట. ఒకవేళ ఎవరైనా ఇలా అడ్రస్ చేసి మాట్లాడితే వాళ్ళు పత్తి గింజలు. మరి నేను పిచ్చిదాన్ని అయి ఉండి ఆ వీడియో చేసినానా, లేకపోతే ఆ టాపిక్ మీద వీడియోస్ చేసిన వాళ్ళందరు పిచ్చోళ్ళా? మేమందరం పత్తి గింజలము, మీరు మాత్రం ఒక పెద్ద పత్తిత్తు. ఒక పని చేయండి సార్, ఏ యూట్యూబర్ ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఏ యూట్యూబర్ ఎలాంటి కాంటెంట్ చేయాలి, అవన్నీ కూడా మీరే డిసైడ్ చేసేయండి. బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. ఇంకా స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, సడన్ గా వచ్చి నీతులు చెప్పేస్తారని చెప్పి. సడన్ గా సమాజం మీద అబ్బబ్బా ఏమి నీతులు చెప్తున్నారంటే చాలా రాంగ్ సార్. ఇక్కడ నా విషయమే తీసుకుందాం, మీకు నాకు ఉన్న డిఫరెన్స్ కూడా చూసుకుందాం. 3 months బ్యాక్ జరిగిన లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ మీద మాట్లాడుకుందాం. ఆ టాపిక్ మీద మీరు వీడియో చేసినారు, నేను కూడా వీడియో చేసిన. కానీ నేను చేసిన వీడియోలో ఏముంటదంటే, నిజమేంటో తెలుసుకోకుండా ఒక హాట్ టాపిక్ ని వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సొసైటీకి ఇది మంచిది కాదు, ఇది రాంగ్ అని చెప్పి అడ్రస్ చేసినాను. అండ్ మొన్న లోకల్ బాయ్ నాని పైన కూడా సేమ్ మ్యాటర్ రిపీట్ అయింది. వ్యూస్ కోసం నోట్కొచ్చింది వాగుతారు. ఎవరెట్లా పోతే ఏంది, వీళ్ళకి అసలు నిజాంతో సంబంధమే లేదు. ఈ వీడియో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా, అసలు వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతూ ఉంటది. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారు వీళ్ళు. వ్యూస్ కోసం ప్రూఫ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారు. మీరు కూడా సేమ్ ఇష్యూ మీద రియాక్ట్ అయినారు. బట్ మీరేం చేసినారు, నిజాలేం తెలుసుకోకుండా, ఫ్యాక్ట్ చెక్ ఏం లేకుండా, ఇది మొత్తం చేసింది నానినే అన్నట్టు ఎంత పని చేసినావు బ్రో అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి ఇలాంటిది ఒక వీడియో చేసినారు. ఏం అలవాటు ఇది. పోనీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది అనుకుంటే, ఏ మందు తాగిండు, ఏ బ్రాండ్ తాగిండు, ఎంత తాగిండు, ఇదే మ్యాటర్ ఉంటది. ఇది సరైన ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంటే సూపర్. సో ఆ టైంలో మీకు నోటుకొచ్చిన ఫేక్ న్యూస్ ని కవర్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కి అసలు డిఫరెన్స్ ఏముంటది? ఇవన్నీ చేస్తున్న మీరు ఇలాంటి నీతులు చెప్తుంటే ఎట్లుందో తెలుసా? సాంప్రదాయిని సుప్పిని ఈ రేంజ్ లో ఉంటాయి. జరిగిన వెంటనే హాట్ టాపిక్ అని చెప్పేసి క్యాష్ చేసుకున్నారు. అండ్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు వేరే వాళ్ళ గురించి. ఇలాంటి వాళ్ళు కూడా వీడియోస్ చేసి నీతులు చెప్తుంటే అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. చాలా కామెడీగా ఉంది సార్ ఇది. అండ్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, మీరు చేసిన పని రాంగ్ కాబట్టి ఆడియన్స్ నుంచి మీకు ఒక బ్యాక్ క్లాష్ వచ్చింది కాబట్టి ఆ రీజన్ మీదనే 5 lakh వ్యూస్ వచ్చిన వీడియోని మీరు ప్రైవేట్ చేసేస్తున్నారు. ఆ వీడియోనే కాదు, 4.5 లక్షల వ్యూస్ వచ్చిన ఈ వీడియో కూడా మీరు అదే చేసినారు. ప్రైవేట్ చేసిన వీడియో పైన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ వీడియో మీద వచ్చిన రెవెన్యూ 0 అని చెప్పి ఒక ఆరో మార్క్ పెట్టి మరీ చూపించినారు. ఎవరిని ఎర్రి పప్పలు చేస్తున్నారు సార్ మీరు? జనరల్ ఆడియన్స్ కి మాత్రం తెలియదు సార్, వీడియోకి ప్రైవేట్ లో పెడితే యూట్యూబ్ స్టూడియో మొబైల్ యాప్ లో రెవెన్యూ 0నే చూపిస్తుంది. బట్ యూట్యూబర్స్ కి అయితే తెలిసే ఉంటది కదా సార్. ఇంత చిన్న లాజిక్ ని ఎట్లా మిస్ అయినారు మీరు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? బట్ వీడియో అయితే డిలీట్ చేయలేదు, వీడియో ప్రైవేట్ లో ఉంది. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే మళ్ళీ వీడియో పబ్లిక్ లోకి వచ్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమైనా రిగ్రెట్ ఉంటదా అంటే రిగ్రెట్ కూడా ఉండదు సార్ కి. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే పబ్లిక్ లోకి వస్తుందంట. అంటే ఇప్పుడు నువ్వు పబ్లిక్ కి తీసుకొచ్చి ఆ వీడియో పెడితే ఎవరు నష్టపోతాడు? లేకపోతే ఇండైరెక్ట్ గా నానికే చెప్తున్నావా? ఒకవేళ మళ్ళీ నువ్వు ఈ విషయం మీద రియాక్ట్ అయితే నేను ఈ వీడియోని పబ్లిక్ చేస్తా అని చెప్పి చేసిందే ఒక చెత్త పని, దాని మీద ఇంకా బెదిరించడం ఒకటి. సో బేసిక్ గా ఇది సార్ ఒక పత్తిత్తుకి ఒక పత్తి గింజకి ఉన్న డిఫరెన్స్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. సో మీరు పత్తి గింజ అని చెప్పి ముద్ర ఇస్తున్న ప్లే లైక్ ఇన్కాగ్నిటో అనే నేను రోస్ట్ వీడియోస్ చేసి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశా, కానీ ఎవరికి మిస్లీడ్ చేయలేదు. అండ్ అవి మా ఎథిక్స్ కూడా కాదు. అసలు మీ వీడియోస్ కింద మీ సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ చదివితే ఎప్పుడో వదిలేసే వాళ్ళు ఇలాంటి పనులన్నీ. వాళ్ళకున్నంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ వీడియోస్ అన్ని ఇలానే ఉంటాయి అని చెప్పి నేను అస్సలు చెప్పట్లేదు. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ మీ ఛానల్లో ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేటప్పుడు మీ పర్సనల్ అజెండాస్ అన్నిటినీ ఇంట్లో పెట్టి ఒక రెస్పాన్సిబిలిటీతో వీడియోస్ చేయండి. లేకపోతే మీ పొలిటికల్ వీడియోస్ లో మీరు 1-sided అయిపోయి మాట్లాడతారు కదా ప్రైమ్ మినిస్టర్ మోదీ మీద. అండ్ ఇలాంటివి ఎప్పుడైనా బయట పడితే అందరికి కంటెంట్ అయిపోతారు మీరు. అండ్ ఆల్సో సార్ ఆడియన్స్ ఎవరన్నా ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సార్ ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఇలా
ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు కామెంట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు లీవ్ యువర్ పర్సనల్ మోటివ్స్ బిహైండ్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. సో ఈ వీడియోకి అంతే గైస్. జనరల్ గా ఈ ఛానల్లో మీరు ఏ 4 వీడియోస్ చూసినా మీకు అర్థం అయిపోతుంది అసలు నేను ఏ మ్యాటర్ మీద కూడా అంత సీరియస్ అవ్వనని చెప్పి. కానీ సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్స్ లో కూడా నేను సీరియస్ అవ్వలేదు అనుకో, దెర్ ఇస్ నో పాయింట్. సో ఏంటి మరి మీకు ఏమనిపించింది కామెంట్ లో చెప్పేసేయండి. కామెంట్ పెట్టడానికి మీ దగ్గర ఏం లేకపోతే ఆ లాస్ట్ డైలాగ్ ఎంతమందికి అర్థమైంది అదైనా పెట్టేసేయండి. అండ్ ఆల్సో మనం 1 million కి చాలా క్లోజ్ గా ఉన్నాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రోస్ట్ వీడియో కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది అండ్ అది మీ అందరికి ఇష్టమైన టాపిక్ కూడా. సో టిల్ దెన్ హగ్ యువర్ మదర్, డ్రింక్ వాటర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సో సైనింగ్ ఆఫ్. మీరు చూస్తుంది ప్లే లైక్ ఇన్కాగ్నిటో, కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. అయినా ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే హ్యాపీగా పుష్ప టీజర్ వచ్చింది, వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? ఇప్పుడు మా కోడి నాకే நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பல